విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు అందమైన మ్యాప్స్ ద్వారా కరెంట్ అఫైర్స్. ఈ మధ్య రష్యా అధ్యక్షులు వ్లాడిమిర్ పుటిన్ మంగోలియా విజిట్ చేశారు. ఆయన విజిట్ చేసినటువంటి మొదటి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి సభ్యత్వం ఉన్నటువంటి కంట్రీ మంగోలియా అన్నమాట. ఈ కాంటెక్స్ట్లో ఆయన్ని అరెస్ట్ చేయమని చెప్పి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఉంది. ఆయన ఎప్పుడైనా ఐసీసీ మెంబర్ కంట్రీని విజిట్ చేస్తే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆయన ఐసీసీ మెంబర్ కంట్రీ మంగోలియాని విజిట్ చేసినప్పటికీ కూడా ఆ దేశం ఐసీసీ ఆదేశాలని ఖాతరు చేయలేదు. ఆయన చక్కగా వెనక్కి వెళ్ళిపోయారు. ఈ కాంటెక్స్ట్లో మంగోలియాకి సంబంధించి, అలాగే మీకు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు సంబంధించి 2-3 ముఖ్యమైన విషయాలను చెప్తాను. చూడండి, మంగోలియా చైనా బార్డర్ ఇది 4th లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్. ఫస్ట్ లాంగెస్ట్ ఏమిటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా. సెకండ్ ఏమిటి? రష్యా, కజకిస్తాన్. థర్డ్ ఇది సౌత్ అమెరికాలో ఉన్నటువంటి అర్జెంటీనా, చిలీ బౌండరీ. ఇది 4th లాంగెస్ట్ బౌండరీ చైనా, మంగోలియా. ఇక 5th లాంగెస్ట్ ఏదైతే ఉందో ఇండియా, బంగ్లాదేశ్. అంతేకాకుండా లార్జెస్ట్ ఐలాండ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. లార్జెస్ట్ ఐలాండ్స్ విషయానికి వస్తే గ్రీన్లాండ్ నెంబర్ 1, 2 వచ్చేసరికి న్యూ గినీ ఐలాండ్. న్యూ గినీ ఐలాండ్ అంటే 2 దేశాలు దాన్ని పంచుకున్నాయి. కొంత భాగం ఇండోనేషియాలో ఉంది, కొంత భాగం పపువా న్యూ గినీలో ఉంది. ఇక 3వది బోర్నియో ఐలాండ్. బోర్నియో ఐలాండ్ విషయానికి వచ్చేసరికి ఇండోనేషియా కొంత భాగాన్ని ఆక్రమించింది, మలేషియా కొంత భాగాన్ని ఆక్రమించింది. అంటే మలేషియా కొంత పార్ట్ ఉంది, ఇండోనేషియా కొంత పార్ట్ ఉంది. ఆక్రమించడం కాదు, కొంత పార్ట్ అన్నమాట. ఈ బోర్నియో ఐలాండ్లో కొంత భాగం ఇండోనేషియాది, కొంత భాగం మలేషియాది. ఇక బ్రునై అనేటువంటి దేశం కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇదంతా కూడా లార్జెస్ట్ 3 ఐలాండ్స్కి సంబంధించి. సరే, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు సంబంధించి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు రోమ్ స్టాట్యూట్ ద్వారా ఏర్పాటైంది అని మీ అందరికీ తెలుసు. మన దేశం అందులో సభ్య దేశం కాదు. తర్వాత అరౌండ్ 120-125 కంట్రీస్ దాకా ఉన్నట్టున్నాయి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో. అదేం చేస్తుందంటే, ఎవరైనా సరే వ్యక్తులు, ఆ దేశ అధ్యక్షులు కావచ్చు, ఆర్మీ హెడ్స్ కావచ్చు, అలాంటి వాళ్ళ మీద వాళ్ళు జీనోసైడ్, ఒక జాతిని అంతరించేటువంటి చర్యలకు కానీ, వార్ క్రైమ్స్కి కానీ, క్రైమ్స్ అగెనిస్ట్ హ్యూమానిటీ, మానవుల మీద, మానవత్వం మీద దాడి చేసేటువంటి చర్యలు కానీ ఉంటే వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్స్ జారీ చేస్తుంది. వ్లాడిమిర్ పుటిన్ మీద రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయన ఈ మధ్య ఐసీసీ సభ్య దేశం మంగోలియా విజిట్ చేశారు, కానీ మంగోలియా అరెస్ట్ చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ టోటలీ ఇన్ఎఫెక్టివ్ అని చెప్పచ్చు. గత 10 సంవత్సరాలుగా దాని మీద ఉన్నటువంటి ఆరోపణ ఏంటంటే అది బయాస్డ్గా ఉంటుంది. ఒకవేళ వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ఎవరైనా తప్పులు చేస్తే, వైట్ స్కిన్ ఉన్న వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళ మీద ఏ చర్య తీసుకోదు. ఈ బ్లాక్ కంట్రీస్ అంటే ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, మిగతా వెస్ట్రన్ కంట్రీస్కి ఆపోజిట్గా ఉండేటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తప్పులు చేసినప్పుడు మాత్రమే అది స్పందిస్తుంది, అరెస్ట్ వారెంట్స్ జారీ చేస్తుంది అనేటువంటిది అభియోగం అన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అంత ఎఫెక్టివ్గా లేదు అనేది వాస్తవం. ఒక్క ఐసీసీనే కాదు, ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి. అందుకే రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ ఏదైతే ఉందో అది థ్రెట్లో ఉంది అని మాటిమాటికి మనం న్యూస్ పేపర్స్లో చదువుతూ ఉంటాం. సరే, రెండో విషయానికి వెళ్దాం. బ్రెజిల్ షట్స్ డౌన్ ఎక్స్. ఒక జడ్జ్, సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఒక జడ్జ్ కొన్ని ఫేక్ న్యూస్ అకౌంట్స్ని తీసేయమని చెప్పి ఎక్స్ అంటే ఇంతకుముందు ట్విట్టర్ అడగటం జరిగింది. అయితే ఎలాన్ మస్క్ ఒప్పుకోలేదు. దాని ఓనర్, మెజారిటీ షేర్ హోల్డింగ్ ఎలాన్ మస్క్ కదా. ఒప్పుకోను అనటమే కాకుండా ఆయన చాలా బ్యాడ్ కామెంట్స్ కూడా చేశారు జ్యుడిషియరీ మీద. ఈ టజిల్లో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ యొక్క ఎక్స్ షట్ డౌన్ చేసింది, ట్విట్టర్ని షట్ డౌన్ చేసింది అనమాట. అర్థమైంది కదా. ఎవరైనా సరే ట్విట్టర్ని యాక్సెస్ చేయాలి అని చూస్తే $9,000 రూపాయలు కాదు, $9,000 రోజుకి ఫైన్ వేస్తారనమాట. తర్వాత పసిఫిక్ ఐలాండ్ ఫోరం కంట్రీస్ 1971లో స్టార్ట్ అయింది. ముందు కొన్ని దేశాలు ఉన్నాయి, వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు డిఫరెంట్.
కొన్ని దేశాల జనాభా 3,000 10,000 అలా ఉందన్నమాట. ఇక్కడున్న దేశాల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ రెండే కొంచెం పెద్ద దేశాలు. 18 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. చాలా దేశాలు చిన్న చిన్నవి, సముద్ర మట్టానికి కొద్ది ఎత్తులో ఉంటాయి. క్లైమేట్ చేంజ్ మూలంగా మనకి సీ లెవెల్ రైజ్ జరిగితే అప్పుడు ఎక్కువగా నష్టపోయేది ఈ ఐలాండ్ కంట్రీసే. వీళ్ళంతా కలిసి పసిఫిక్ ఐలాండ్ ఫోరంగా ఏర్పడ్డారు. తర్వాత వాళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ డిఫరెంట్, క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ డిఫరెంట్. సీ లెవెల్ ఒక 0.5 మీటర్ 1 మీటర్ రైజ్ అయితే ఇందులో చాలా దేశాలు కంటికి కనిపించవన్నమాట. అవి క్లైమేట్ చేంజ్కి చాలా వల్నరబుల్. అంతేకాకుండా క్లైమేట్ ఎక్స్ట్రీమిటీస్, మనం సైక్లోన్స్ అలాగే ఇతరితర క్లైమేట్ ఎక్స్ట్రీమిటీస్ ఏవైతే చూస్తున్నామో వాటి మూలంగా కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే కంట్రీస్ ఇవే అన్నమాట, చిన్న దేశాలు. సో ఇవి ఒకటై ఒక ఫోరంని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఈ ఫోరంలో కూడా చిన్న చిన్న లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే సోలోమన్ ఐలాండ్స్ చూడండి, ఈ సోలోమన్ ఐలాండ్స్ వీళ్ళు రష్యా వాళ్ళకి, చైనా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. సోలోమన్ ఐలాండ్స్ చైనా వాళ్ళకి అక్కడ కొన్ని ఫెసిలిటీస్, నేవల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. అది వెస్ట్రన్ కంట్రీస్కి యాక్సెప్టబుల్ కాదు కదా, ఎందుకంటే చైనా అన్ని ప్రాంతాల్లో తిష్ట వేయాలని చూస్తోంది. మీ అందరికీ తెలుసు, గ్రేటర్ ఇండియన్ ఓషన్ రీజియన్లో చాలా పోర్ట్స్ని అది కడుతోంది. గ్వదర్ పోర్ట్ కావచ్చు, క్యాక్ప్యూ పోర్ట్ కావచ్చు, హంబంతోట పోర్ట్ కావచ్చు, అలాగే నేవల్ బేస్ని జిబౌటీలో ఏర్పాటు చేసింది. ఈ పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ ఇక్కడ కూడా బాగా వేయడానికి బాగా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దాన్ని కౌంటర్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ మధ్య ఇంకొక ఇష్యూ కూడా మొదలైంది. తాయివాన్ డెవలప్మెంట్ పార్ట్నర్ అన్నమాట. అయితే డెవలప్మెంట్ పార్ట్నర్గా తాయివాన్ ఉండకూడదు, తాయివాన్ ఇండిపెండెంట్ కంట్రీ కాదు అని చెప్పి చైనా చాలా ప్రెషరైజ్ చేసింది ఈ మధ్య పసిఫిక్ ఐలాండ్ ఫోరంని. అర్థమైంది కదా, దాని ప్రెషర్ తోటి చాలా దేశాలు తాయివాన్ని రికగ్నైజ్ చేయటం మానేశాయి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీకు ఇంకొక 2 విషయాలు చెప్పాలి. ఒకటేంటంటే ఇక్కడ కొన్ని దేశాలకి కామన్ కల్చర్, కామన్ ఎథ్నిసిటీ లాంటివి ఉన్నాయన్నమాట. అందుకే వీటిల్లో కొన్ని దేశాలని బ్లూ పసిఫిక్ ఫ్యామిలీ అంటారు. అంటే కల్చరల్ కనెక్ట్ మూలంగా బ్లూ పసిఫిక్ ఫ్యామిలీ అంటారు. తర్వాత రెండోది ఏంటంటే ఈ ప్రాంతంలో తలనోవా అనేటువంటి పదం ఫేమస్ అన్నమాట. క్లైమేట్ చేంజ్ డిస్కషన్స్కి సంబంధించి తలనోవా డైలాగ్ అనేటువంటి పదం వార్తల్లోకి వచ్చింది. తలనోవా అంటే ఏమిటంటే పార్టిసిపేటరీ అప్రోచ్, ఇంక్లూజివ్ అప్రోచ్. అంటే మెజారిటేరియన్ డెసిషన్స్ కాదు, అందరూ కన్సెన్సస్తో అందరి ఒపీనియన్స్ని పరిగణలోకి తీసుకొని డెసిషన్ తీసుకోవటం కాన్సెన్సస్ అప్రోచ్. అలాగే పార్టిసిపేటరీ అప్రోచ్, ఇంక్లూజివ్ అప్రోచ్, దాన్ని తలనోవా డైలాగ్ అంటారు. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఈ తలనోవా డైలాగ్ ఏర్పాటు చేసుకుంటారు. అర్థమైంది కదా ఈ ప్రాంతానికి సంబంధించి ఉన్నటువంటి వల్నరబిలిటీస్. అలాగే గ్లోబల్ పవర్స్ ఇక్కడ తిష్ట వేయటానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి అనేటువంటిది కూడా చెప్పాను. అంతేకాకుండా బ్లూ పసిఫిక్ ఫ్యామిలీ, వీటితో పాటుగా తలనోవా డైలాగ్. తర్వాత హౌతీస్ క్లెయిమ్డ్ డెడ్లీ డ్రోన్ స్ట్రైక్. డ్రోన్స్ అనేటువంటివి ఈ మధ్య పెద్ద తలనొప్పిలా తయారయ్యాయి. మీ అందరికీ తెలుసు, మన లైన్ ఆఫ్ కంట్రోల్ని మీదుగా, అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ మీదుగా పాకిస్తానీ టెరిటరీ నుంచి మన దేశంలోకి డ్రోన్స్ ద్వారా ఆయుధాలు సరఫరా చేయటం మనం చూస్తూనే ఉన్నాం, డ్రగ్స్ సరఫరా చేయటం చూస్తూనే ఉన్నాం. అలాగే హూతీస్ ఆ రెడ్ సీలో ఉన్నటువంటి షిప్స్ మీద దాడి చేయటం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య వీళ్ళు చేసినటువంటి దాడి టెల్ అవీవ్ అంటే ఇజ్రాయెల్ దాకా వెళ్ళిందనమాట. తర్వాత డ్రోన్స్ మేజర్ థ్రెట్ కాబోతున్నాయి ఇంటర్నల్ సెక్యూరిటీకి. చూడండి, ఇదంతా యెమెన్కి 2 దేశాలతోటే టెరిటోరియల్ బౌండరీ ఉంది. ఇది సౌదీ అరేబియా, ఇదేమో ఒమాన్ అనమాట. సో యెమెన్కి ఉన్నటువంటి టెరిటోరియల్ బౌండరీ ఒమాన్,
అలాగే సౌదీ అరేబియా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యెమెన్లో ఈ ప్రాంతాలని హూతీస్ ఆక్రమించేశారు. హూతీస్ అంటే వాళ్ళు ఇరాన్కి ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు. ఇరాన్ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తోంది. ఇరాన్ గవర్నమెంట్కి, హూతీ రెబల్స్కి, అలాగే మీకు హెజ్బుల్లా మిలీషియా ఉంది కదా ఎక్కడ, లెబనాన్లో, వాటన్నిటికీ కూడా ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కలిపి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాం. యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఇరాన్, సిరియా, లెబనాన్, అలాగే హౌతీ రెబల్స్, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో వాళ్ళ హెజిమోనీని కాపాడుకోవటానికి, ముఖ్యంగా షియాస్ హెజిమోనీని కాపాడుకోవటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. తర్వాత ఇక్కడ రెడ్ సీ బౌండరీస్ చూడండి. ఇదంతా సౌదీ అరేబియా, ఇదంతా యెమెన్. తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఈజిప్ట్, సూడాన్, ఇది సొమాలియా, ఇదేమో జిబౌటి. సొమాలియాకి రెడ్ సీతో బౌండరీ లేదు, సొమాలియాకి రెడ్ సీతో బౌండరీ లేదు, జిబౌటికి ఉంది. ఎరిట్రియా, అలాగే ఇది సూడాన్, ఇది ఈజిప్ట్. సూడాన్ అనగానే మీకు ప్రస్తుతం సివిల్ వార్ జరుగుతోంది అక్కడ, పారామిలిటరీ ఫోర్సెస్కి అలాగే రెగ్యులర్ ఆర్మడ్ ఫోర్సెస్కి. తర్వాత నార్డిక్ కంట్రీస్, స్కాండినేవియన్ రీజియన్ అంటాం. ఇందాక మీకు పసిఫిక్ ఐలాండ్ ఫోరం కంట్రీస్కి సంబంధించి బ్లూ పసిఫిక్ ఫ్యామిలీ అని చెప్పాను. అంటే బ్లూ పసిఫిక్ ఫ్యామిలీ అంటే వీటిల్లో ఉన్నటువంటి చాలా దేశాలు ఒకే రకమైన కల్చర్ తోటి ఒక కల్చరల్ కనెక్ట్గా ఉంటాయన్నమాట. అలాగే మీరు యూరోపియన్ కంట్రీస్కి వెళితే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు, ముఖ్యంగా ఇక్కడ నార్వే, స్వీడన్, డెన్మార్క్. నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఈ మూడే ఇంతవరకే. జనరల్గా ఈ ప్రాంతాన్ని స్కాండినేవియన్ రీజియన్ అంటాం. దీని డిఫరింగ్ డెఫినేషన్స్ కూడా ఉన్నాయి. బట్ మెయిన్లీ ఈ నార్వే, అలాగే స్వీడన్, అలాగే డెన్మార్క్. మళ్ళీ డెన్మార్క్కి సంబంధించినటువంటి టెరిటరీస్, గ్రీన్లాండ్ ఉందంటే ఇది డెన్మార్క్లో అంతర్భాగం. గ్రీన్లాండ్ డెన్మార్క్లో అంతర్భాగం. అలాగే మీరు చూస్తే ఫరో ఐలాండ్స్, ఇవి కూడా డెన్మార్క్లో అంతర్భాగం. అవి అటానమస్ రీజియన్స్, కానీ సావర్నిటీ డెన్మార్క్. డెన్మార్క్ అనగానే మీ అందరికీ గుర్తు రావాలి గ్రీన్లాండ్. గ్రీన్లాండ్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఆస్ట్రేలియాని మనం కాంటినెంట్గా చూస్తాం, ఐలాండ్లా చూడం. అలాగే ఫరో ఐలాండ్స్, ఫరో ఐలాండ్స్ ఇక్కడ చూడండి, ఇది ప్లస్ గ్రీన్లాండ్, ఈ రెండు కూడా డెన్మార్క్లో అంతర్భాగం. ఇక అలంద్ ఐలాండ్స్, ఇవేమో ఫిన్లాండ్లో అంతర్భాగం అన్నమాట. అయితే స్కాండినేవియా రీజియన్ అంటే మెయిన్లీ మీరు చూస్తే ఐలాండ్స్ని కలపకుండా నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఈ ప్రాంతాన్ని స్కాండినేవియా రీజియన్ అంటాం. పర్ఫెక్ట్ స్పెసిఫిక్ డెఫినేషన్ లేదు, డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. కానీ జనరల్లీ యాక్సెప్టెడ్ ఏంటంటే డెన్మార్క్, నార్వే అండ్ స్వీడన్. ఇక స్కాండినేవియన్ రీజియన్ వేరు, నార్డిక్ కంట్రీస్ వేరు. తరచుగా మీరు వార్తాపత్రికల్లో నార్డిక్ కంట్రీస్ అని వింటూ ఉంటారు. నార్డిక్ కంట్రీస్ అనగానే 5 దేశాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఫిన్లాండ్, ఫిన్లాండ్ అంటే ఈ అలంద్ ఐలాండ్స్ కూడా అందులో అంతర్భాగం. రెండోది స్వీడన్, మూడోది నార్వే, తర్వాత డెన్మార్క్. డెన్మార్క్ అనగానే ఫరో ఐలాండ్స్ అలాగే గ్రీన్లాండ్, ఈ రెండు కూడా అందులో అంతర్భాగం. ఇక 5వది ఐస్లాండ్. ఐస్లాండ్ అనేది సావరిన్ కంట్రీ. అర్థమైంది కదా స్కాండినేవియన్ రీజియన్కి అలాగే నార్డిక్ కంట్రీస్కి డిఫరెన్స్. తర్వాత లాంగెస్ట్ రివర్స్ ఇన్ ఏషియా. మన దేశంలో ఉన్నటువంటి రివర్స్ ఏవి కూడా మొదటి 5 పొజిషన్స్లో లేవు. అర్థమైంది కదా, మొదటి 5 పొజిషన్స్లో మన దేశం ద్వారా ఫ్లో అయ్యేటువంటి రివర్స్ ఏవి కూడా లేవు. మన దేశంలో ఉన్నటువంటి రివర్స్ 6th, 8th, 11th ఆ పొజిషన్స్లో ఉన్నట్టున్నాయి. లాంగెస్ట్ 2 రివర్స్ ఇన్ ఏషియా, ఆ రెండు ఎక్స్క్లూసివ్లీ చైనాలో ఉన్నాయి. ఫస్ట్ లాంగెస్ట్, సెకండ్ లాంగెస్ట్. ఇక థర్డ్ లాంగెస్ట్ మెకాంగ్ రివర్. ఇది ఎలా ఫ్లో అవుతుందో మీ అందరికీ తెలుసు. చూడండి, ఇక్కడ లాంగెస్ట్ రివర్ ఇన్ ఏషియా ఏదంటే యాంగ్జే రివర్, మీ అందరికీ తెలుసు. ఎంటైర్లీ చైనాలో ఇది ప్రవహించి ఎక్కడ కలుస్తుంది,
ఈస్ట్ చైనా సీలో కలుస్తుంది అనమాట. ఈస్ట్ చైనా సీలో కలుస్తుంది. పైనుంచి వస్తే సీ ఆఫ్ జపాన్ అంటాం, అది జపాన్కి కొరియన్ పెనిన్సులాకి మధ్య ఉండేది సీ ఆఫ్ జపాన్ అంటాం. కిందకు వస్తే ఈస్ట్ చైనా సీ అంటాం, మరీ కిందకు వస్తే కాంట్రవర్షియల్ సౌత్ చైనా సీ అంటాం అన్నమాట. అయితే ఈ యాంగ్సే రివర్ ఏదైతే ఉందో అది వెళ్ళి ఈస్ట్ చైనా సీలో కలుస్తుంది. ఇక రెండోది ఎల్లో రివర్ ఏదైతే ఉందో అది బొహాయ్ సీలో కలుస్తుంది అనమాట. ఈ బొహాయ్ సీ అనేది ఎల్లో సీలో పార్ట్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఎల్లో సీకి ఎక్స్టెన్షన్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఫస్ట్ అండ్ సెకండ్ లాంగెస్ట్ రివర్స్ ఇన్ ఏషియా. థర్డ్ లాంగెస్ట్ రివర్ మెకాంగ్ అనమాట. దీనికి కూడా మన దేశంతో ఏ సంబంధం లేదు. 3 లాంగెస్ట్ రివర్స్ 3 కూడా చైనాలో ఆరిజిన్ అనమాట. తర్వాత ఇక్కడ చైనాలో ఇది ఆరిజిన్, తర్వాత మయన్మార్, మీరు ఇక్కడ చూడొచ్చు, లావోస్, లావోపీడియార్ అంటాం, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం. సో ఇక్కడ 6 దేశాల నుంచి ఇది ఫ్లో అవుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని దేశాల మధ్య ఇది బౌండరీగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి మయన్మార్ లావోపీడియార్ మధ్య, అలాగే ఇక్కడ మీరు ఇంకోసారి ఇక్కడ చూడొచ్చు, కొన్ని ప్రాంతాల్లో అది 2 దేశాల మధ్య బౌండరీగా ఉపయోగపడుతుంది. తర్వాత ఈ రివర్ కూడా తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది, ఎందుకంటే శాండ్ మైనింగ్కి సంబంధించి. తర్వాత టైగ్రిస్ అండ్ యూఫ్రేట్స్ రివర్ సిస్టమ్. ఇక్కడ సివిలైజేషన్కి సంబంధించి ఈ రివర్ సిస్టమ్ చాలా ఫేమస్. నాగరికత వేలాది ఏళ్ల క్రితం మనం హిస్టరీలో చదువుకొని ఉన్నాం. సో ప్రపంచంలో ఉన్నటువంటి నాగరికత సంబంధించిన విషయాల్ని మనం మాట్లాడుకుంటే ఈ టైగ్రిస్ యూఫ్రేట్స్ రివర్ సిస్టమ్ ప్రముఖంగా చెప్పుకోవాలి. తర్వాత చూడండి, ఇది టైగ్రిస్ యూఫ్రేట్స్ రివర్ సిస్టమ్, ఇది టర్కీ, ఈ 2 రివర్స్ కూడా టర్కీలో పుడతాయి. తర్వాత సిరియా ద్వారా ప్రవహించి ఇరాక్ ద్వారా పర్షియన్ గల్ఫ్లో కలుస్తాయన్నమాట. సో ఈ టైగ్రిస్ యూఫ్రేట్స్ రివర్ సిస్టమ్ పర్షియన్ గల్ఫ్లో కలుస్తుంది. అది ఇరాక్ ద్వారా. మీ అందరికీ తెలుసు, ఇరాక్కి పర్షియన్ గల్ఫ్ తోటి చిన్న బౌండరీ ఉంది, దాదాపు 40 కిలోమీటర్ల దాకా. కువైట్ ఇక్కడ ఉంది. సరే, ఎవల్యూషన్ ఆఫ్ బిమ్స్టెక్. మనకి సార్క్ అనేది ఆల్మోస్ట్ డిస్ఫంక్షనల్గా ఉండటం వల్ల బిమ్స్టెక్ తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. బట్ బిమ్స్టెక్ యాక్టివిటీస్ కూడా నడక నడుస్తున్నాయని చెప్పచ్చు. మొదట ఎకనామిక్ కోఆపరేషన్ కోసం దీన్ని ఏర్పాటు చేశారు. మొదట బిస్టెక్ అన్నమాట. బిస్టెక్ అంటే మొదట మయన్మార్ లేదు, అలాగే నేపాల్, భూటాన్ కూడా లేవు. బిస్టెక్ అంటే బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఇది బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మయన్మార్ కూడా అందులో కలిసిన తర్వాత అదే సంవత్సరం డిసెంబర్లో బిమ్స్టెక్ అయింది. తర్వాత ఇప్పుడు మీరు గమనిస్తే సెక్రటేరియట్ ఏర్పాటు చేయడానికి 17 సంవత్సరాలు పట్టింది. సెక్రటేరియట్ ఢాకా, బంగ్లాదేశ్లో ఉంది. చార్టర్ని 2 సంవత్సరాల క్రితం ఫైనలైజ్ చేశారు, కానీ యాక్టివిటీస్ అంతగా లేవు అని చెప్పుకోవాలి. సో ఇందులో ఉన్న మెంబర్స్ ఏమిటి? ఇందులో ఉన్న మెంబర్స్ సౌత్ ఏషియాని మీరు గమనిస్తే, సౌత్ ఏషియాలో ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, అలాగే శ్రీలంక, పాకిస్తాన్ ఇందులో మెంబర్ కాదు. అలాగే సౌత్ ఈస్ట్ ఏషియాలో మయన్మార్, థాయిలాండ్ ఈ 2 మెంబర్స్. నేను ఈ మయన్మార్, థాయిలాండ్ గురించి మాట్లాడినప్పుడు మీకు ట్రైలాటరల్ హైవే గుర్తుకు రావాలి. అలాగే మయన్మార్ గురించి మాట్లాడినప్పుడు మీకు కళాదాన్ ప్రాజెక్ట్, మల్టీ మోడల్ ప్రాజెక్ట్ కూడా గుర్తుకు రావాలి. ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా మీ అందరికీ తెలుసు. జకార్తాకి చాలా ఇబ్బందులు వచ్చాయి. పాపులేషన్ ప్రెషర్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ వాటర్, అలాగే సాయిల్ టెక్స్చర్ కూడా సరిగా అంటే సెటిల్ అవ్వడానికి దోహదపడుతోంది. అందుకే అక్కడ కుంగుతోందనమాట, ల్యాండ్ సెటిల్ అవుతోంది. అందుకే కొత్త క్యాపిటల్ని కట్టుకోవాలి అని డిసైడ్ చేశారు. నుసంతారా అన్నమాట. అది బోర్నియో ఐలాండ్లో కలిమంతన్ రీజియన్లో వస్తోంది. సో బోర్నియో ఐలాండ్ అనగానే మీ అందరికీ ఇంతకు ముందే చెప్పాను, ఇది 3rd లార్జెస్ట్ ఐలాండ్. ఫస్ట్దేమో గ్రీన్లాండ్, సెకండ్దేమో న్యూ గినీ, మూడోదేమో బోర్నియో. బోర్నియోలో కొంత భాగం ఇండోనేషియాలో ఉంది, కొంత భాగం మలేషియాలో ఉంది. అలాగే బ్రునై అనేటువంటి దేశం కూడా
ఈ బోర్నియో ఐలాండ్లోనే ఉంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత రైజింగ్ సీ లెవెల్స్ పెరగటం, అలాగే కొన్ని పార్ట్స్ సింక్ అవ్వటం, డెన్స్ పాపులేషన్ ఉండటం. ప్రస్తుతం ఉన్నటువంటి జకార్తా జావా ఐలాండ్లో ఉంది. జావా కానీ, బోర్నియో కానీ, సుమత్ర కానీ మీరు అన్నారంటే ఇండోనేషియా గురించి గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా. ఇక్కడ మీకు ఈ సుమత్ర ఐలాండ్, ఇక్కడ మీకు మలక్కా స్ట్రైట్ ఉంటుంది. సరే, ఈరోజు మ్యాప్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ ఇంతటితో ముగిద్దాం. సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీతో కలుద్దాం. నమస్తే.